మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం కొండదేవి మహాశక్తి స్వరూపిణి మహాదేవత. జై సమ్మక్కాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, జీవితం, స్థానం, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. మరి చాలామంది చాలా విధానాలుగా గురువువారు మాకు పుట్టిన టైం అనేది తెలియదు, పేరు బలాన్ని బట్టి మేము చెప్పించుకోవాలనుకుంటున్నాము. మరి పేరు బలంలో మేము చెప్తే మాకు ఎలా ఉంటుంది, అది కరెక్ట్గా వస్తుందా లేకపోతే జన్మలగ్నం ఉండాల్సిందేనా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనసుకి పుట్టిన టైం అనేది లేనప్పుడు నామదేశ చూసుకోవాల్సింది. అంటే పేరు బలాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది మనం తెలుసుకోవాలి. మరి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలం. అయితే మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని దూర ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి. దూర ప్రయాణాలతో పాటు దూరంలో ఉండాల్సిన దైవ దర్శనాలు, వెళ్ళాల్సింది, వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు ఈ నెలలో నెరవేరే టైం వచ్చేసింది. అంటే వీళ్ళు ఊహించరు ఈ టైంలో, ఈ నెలలో, ఈ 7వ నెలలో మాకు ఈ దర్శనం అవుతుంది అని అనుకోరు. కాబట్టి వీళ్ళకి ఊహించని దర్శనం. మేషరాశి వాళ్ళందరికీ మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా చెడమ్మ తీరిక ఉండదు, దమ్మిడ ఆదాయం ఉండదు. ఎంత సంపాదించినా కూడా తినేదానికి దానికి వరకు పోతుంటుంది. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా సక్సెస్ కాకోకుండా చేతికాటుకు వచ్చింది, నోటికి అందుకోకుండా పోతుంది. మరి అది ఎందువల్ల అవుతుంది, సమస్య ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది. చదువు అనుకున్నంత వరకు విద్య కంప్లీట్ చేసి వీళ్ళకి విదేశాల ప్రయాణం, అంటే ఫారెన్ వెళ్ళటం, అక్కడ పెద్ద చదువులు చదవటం, మరి పెద్దవాళ్ళు తల్లిదండ్రులని గౌరవం ఇచ్చి ఆ గౌరవాన్ని నిలుపుకొని పెద్ద కార్యక్రమాలు వీళ్ళు పూర్తి చేయాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలోకి వచ్చింది. మరి వీళ్ళకి స్థాన ఫలితం అనేది ఈ నెలలో అనుకోకుండా ఎదురొచ్చే మార్గం కూడా కనబడుతుంది. స్థాన చలనం అనగా ఒక ఇల్లు కట్టుకోవటమో, లేకపోతే కొనటమో, లేకపోతే ఒక ల్యాండ్ తీసుకోవటమో, ఇలాంటి ఇలా జాతక యోగములు అనేది ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. లేనిపోయిన సమస్యలు, ఒకరికి మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసిక ఒత్తిడి, ఇలాంటి సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా చేతికాడికి వచ్చి చేజారిపోతుంది. కాబట్టి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ముందు వీళ్ళ విషయాలని, వీళ్ళ ప్లానింగు ఎదుటి వాడికి చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికీ చెప్పకూడదు. చెప్పి చేశారనుకోండి, దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. మరి బంధువు మిత్రులతో కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు చాలా వరకే కనబడుతున్నాయి. మరి బంధువు మిత్రులతో లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన నిందలు, వీళ్ళ కుటుంబంలో లేనిపోయిన కొన్ని సమస్యలు కొద్దిగా వచ్చే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతున్నాయి. కాబట్టి ఏ పనైనా, ఏ కార్యక్రమైనా కానీ అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. వీడు అన్నయ్యలే, వీడు తమ్ముడేలే, మన అన్నయ్యలే అని మూర్ఖంగా ఆలోచించి మన అన్నయ్యలే మనకి హెల్ప్ చేస్తాడులే అనుకొని ఎదురు చూసి మోసపోవద్దండి.
కాబట్టి మరి మీరు చేయాల్సిన విధానంలో కూడా ఎగసాయము, మరి ఈ సంవత్సరంలో వర్షాలు అన్నీ అంత అనుకూలంగా లేవు. కొంత వర్ష విధానంలో కూడా కొద్దిగా తగ్గుతుంది. అంటే మనం ఊహించినట్టుగా మనం అనుకున్నట్టుగా వర్షాలు పడవు, కొన్ని తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు చేసే పొలంలో నీళ్లను పట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని మీరు పంటను ప్రారంభం చేసినట్టుకైతే తప్పకుండా మీకు పంట విశేషంలో కూడా విజయం అనేది కనబడుతుంది. మరి మీకు రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ఈ నెలలో అంత అనుకూలంగా కనబడతలేదు. ఎందువల్ల అంటే మీరు ఎంతో కష్టపడి మీరు దాని గురించి మీరు రియల్ ఎస్టేట్ గురించి మీరు ప్లాట్ల గురించి ఇల్లు గురించి ఎంతో కష్టపడతారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా దానికి ఒక ప్రతిఫలం అనేది ఉండాలి కదా. ఆ ప్రతిఫలం అనేది మీకు ఈ నెలలో అనేది అంత అనుకూలంగా కనబడతలేదు. కాబట్టి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచిగా పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సినవి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని పార్టీ విధానాల్లో కూడా కొన్ని మార్పులు కూడా కొన్ని అతి దగ్గరలోనే కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళు చేసే పార్టీ కాకోకుండా మళ్ళీ కొత్త పార్టీ కూడా కొంచెం మార్పు అనేది రావాల్సింది కూడా ఇలా జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా బిడ్డల పట్ల, కుటుంబ పట్ల, వ్యవసాయం పట్ల ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి అంత అనుకూలం అనేది ఉండదు. చేతికి ఆటకు వస్తుంటాయి, కొన్ని పనులు చేయి జారిపోతుంటాయి. మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిగా ఎదిగిపోతున్నారు. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా టయాలు అంత అనుకూలంగా లేవు. కాబట్టి నల్లటి వస్త్రాలు కానీ నల్లటి వాహనములు కానీ ఎక్కువగా వాడకూడదు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. దాంతోపాటు వీళ్ళు శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ తమలపాకుతోని ఆయనకి తమలపాకు మాలతోని పూజాబలం చేయాలి. ఆ పూజాబలం అనేది చేసిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత కరెక్ట్గా 9 శనివారాలు కానీ 9 మంగళవారాలు కానీ మీరు గుడికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు చేయాల్సిన పూజా కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినట్టుకైతే మరి ఆ 9 వారాలు మీరు చేయాల్సింది 8 వారాల వరకు మీరు తమలపాకుతో చేయాలి. ఒకే ఒక వారం రోజున మీరు వడమాల అంటే వడలతో తయారు చేసి దాన్ని ఒక మాల మాదిరిగా కట్టి స్వామికి మెల్లో వేయాలి. అప్పుడు ఇలా జాతక యోగాన్ని బట్టి ఇలా మీద ఉండాల్సిన నవగ్రహాలు కానీ చెడు దోషాలు కానీ ఎలాంటి కర్మ దోషాలు కానీ పటాపంచలే వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎడుపోదామన్నా కూడా మరి ఇంట్లో బాగోలేదు, మనశ్శాంతి లేదు, పిల్లల చదువు అనుకూలంగా లేదు, ఆరోగ్యాలు అనుకూలంగా లేదు, మనశ్శాంతి కొంచెం కరెక్ట్గా లేదు అని మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆశ తూసి అడిగేయండి. ఓం నమః శివాయ నమః.